అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాహేతర సంబంధం ఓ వివాహిత హత్యకు దారితీసిన పరిణామం చిక్కోలు జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అఫీషియల్ కాలనీ అంటే శ్రీకాకుళంలో ఖరీదైనటువంటి వ్యక్తులు నివసించే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఓ వివాహిత హత్యకు గురైందన్న విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిని 8:30 టైంకి చేరుకునేసరికి అక్కడ బాత్రూంలో నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఆమె దగ్గరున్నటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రస్తుతం మాత్రం బృందాలన్నీ కూడాను రంగంలో దిగాయి. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్లోకి వచ్చిన మహిళ ఎవరు, అక్కడ ఎవరిని కలవడానికి వచ్చిందనే విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా ఆర్టీవీ అంటే ఒక వివాహిత హత్యకు దాల్సిన పరిణామాలు ఏమండి మనం ఆరాధిగా పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందినటువంటి పూజారి కళావతి, ఆమె వివాహిత, ఆయన భర్త విశ్రాంతి ఆర్మీ ఉద్యోగి, 3 పిల్లలు కూడా ఉన్న నేపథ్యంలో నిన్న 1:30 సమయంలో మాత్రం భర్తకు సామాన్లు అంటే షాపింగ్ చేస్తానని చెప్పి ఒంటి మీద 30 తులాల బంగారు ఆభరణాలు ధరించుకొని చేత బట్టలు పట్టుకొని రావడం జరిగింది. ఆమెతో పాటు ఏదైతే అఫీషియల్ కాలనీలో నివసిస్తున్నటువంటి ఎవరైతే అంగూరు శరత్ కుమార్ను కలిసేందుకు ఈ అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. వస్తున్న క్రమంలో ఆమె తెచ్చుకున్నటువంటి ఏదైతే స్కూటీ ఉందో AP 39BN 8608 ఈ వాహనాన్ని మాత్రం సమీపంలో ఉన్నటువంటి చైతన్య కాలేజ్ దగ్గర పార్కింగ్ చేసి అక్కడ నుండి నడుచుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆమె ఏ ఇంట్లోకి శరత్ని కలవడానికి వచ్చిందో ఆ కలిసినటువంటి ఇంటికి మనం చేరుకున్నాం. చూస్తే కనుక ఇల్లంతా కూడాను చిందరబిందరగా పడి ఉంది. ఇక్కడికి శరత్ని కలిసేందుకు వచ్చినటువంటి కళావతి మాత్రం ఆయన కలిసిన తర్వాత పెనుగులాట జరిగిందన్నటువంటి పరిణామాలు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పాట్లో చూస్తే కనుక ఇదంతా కూడాను ఒకరిద్దరితో జరిగిన పెనుగులాటలాగా లేదు. చూస్తే కనుక చాలామంది పెనుగులాటలో పాల్గొన్నారు కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆమెని ఇక్కడ హతమార్చి ఈ బాత్రూంలో ఇక్కడ మృతదేహాన్ని పడేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడాను పరిగణనలు తీసుకున్న పోలీసులు మాత్రం క్షేత్రస్థాయిలో ఇటు డాగ్ స్క్వాడ్ అదేవిధంగా ఈ స్క్వాడ్తో కూడాను పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్లూస్ టీం కూడా చేరుకోవడం జరిగింది. ఎవరైతే వివాహిత ఉందో ఆ వివాహిత ఇక్కడికి రావడాన్ని మాత్రం తెలుసుకున్న పోలీసులు ఈ విషయంపై మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శరత్ కుమార్ ఎవరు అన్న విషయాన్ని కూడాను పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. చూస్తే ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం ఇక్కడ వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణం అన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో విస్మయం చెందే వాస్తవాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి మాత్రం మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఇంటి దగ్గర నుండి 1:30 సమయంలో స్కూటీపై రావడం జరిగింది. వచ్చిన ఈ తరుణంలోనే ఆమె మాత్రం ఈ శరత్ను కలవడం జరిగింది. ఈ కలిసిన ఈ తరుణంలో ఈ గదికి రావడం జరిగింది. అఫీషియల్ కాలనీ ఇక్కడంతా కూడాను ఆఫీసర్ చాలామంది నివసిస్తుంటారు. నిర్భయంగా సెక్యూరిటీ ప్రదేశం అని కూడా అందరూ భావిస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది, ఈ సమాచారం మీకు ఎలాగొచ్చింది? ఈ కళావతి హస్బెండ్ తన భార్య కనిపించట్లేదని వెతుకుతూ ఉండగా అక్కడ స్కూటీ కనిపించింది. ఆ స్కూటీని చూసుకుంటూ ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేస్తే ఆ అమ్మాయి ఆ భార్య ఈ మేడ మీదకి వస్తున్నట్టుగా సీసీ ఫుటేజ్ రావడంతో ఆయన వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాత దాని గురించి ఈ రూమ్లన్నీ కూడా చెక్ చేయడం, ఆమె శవం ఇక్కడ రూమ్లో ఉండడం ఇదంతా గమనించి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసు వారు మా 2 టౌన్ సిఐ గారు, ఈశ్వర సిఐ గారు వెంటనే స్పందించడం, దాని మీద వెంటనే ఇక్కడ సీన్ విజిట్ చేయడం అన్నీ కూడా జరిగినాయి. వెంటనే మా ఎస్పీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఇమీడియట్గా క్లూస్ టీమ్ సహాయంతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేయడం, అసలు ఈ రూమ్ ఎవరిది, ఈ రూమ్కి ఉన్న అతని వ్యక్తికి ఆమెకి ఏం సంబంధం ఉంది, దీని మీద మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రజెంట్ కేసు అయితే నమోదు చేయబడి ఉంది. దీనికి కావాల్సిన సమాచారాన్ని దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు అనంతరం తప్పకుండా మీకు పూర్తి సమాచారం తెలియదు. మృతురాలు కళావతి ప్రాపర్ ఏ ఊరు, టౌన్ ఇది అఫీషియల్స్ నెలకొన్నటువంటి నివాసం ఉంటుంది. ఆమె ఇక్కడ మొదలవలస అనేటువంటి గ్రామం ఆమెది, కాకపోతే ఇక్కడే ఆమె ఉండడం అనేది జరుగుతుంది. మరి ఏమిటి ఈ యొక్క రూమ్లో ఉన్న తన శరత్ కుమార్కి ఆమెకి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, ఆమె అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది అనే దాని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ. మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేశారా? భార్య కనబడడం లేదన్నట్టు కంప్లైంట్? ఇంకా కంప్లైంట్ అయితే ఏం లేదండి.
మాకు నిన్న వాళ్ళు వచ్చి ఇలా వెరిఫై చేసుకుని వాళ్ళు అంతా కన్ఫర్మ్ చేసుకున్నాక మాకు చెప్పారు. చెప్పిన వెంటనే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఆవిడ వెతుకులాడుతున్న క్రమంలోనే ఇక్కడ ఆమె చెందిందని చెప్పిన విషయం భర్త మీకు తెలియదు. ఆయన తెలియపరిచారండి. వారు వచ్చి భార్య కనిపించలేదని చెప్పేసి వెతుకుతూ ఆమె స్కూటీని చూశారు జంక్షన్లో. ఆ స్కూటీని చూసిన తర్వాత ఆయన కొంచెం తెలివిగానే ఇక్కడ సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి కాబట్టి అవి చూద్దామని చెప్పి చూస్తే ఆమె ఈ మెట్లు ఎక్కడం కనిపించింది. సో ఆయనకు ఒక క్లూ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ వెరిఫై చేశారు. చేసిన వెంటనే ఇక్కడ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే మాకు సమాచారం ఇచ్చారు. ఇమీడియట్గా రావడం, దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం, అనుమానితులను కస్టడీలో తీసుకుని విచారణ అనేది చేస్తున్నాం. పూర్తి స్థాయి విచారణ అయినాక మీరు పూర్తి వివరాలు తెలియపరుస్తారు. ప్రాథమిక దర్యాప్తులో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏమైనా కనిపిస్తుంది అయితే ఉంది అని కొంతవరకు సమాచారం వచ్చింది. అది పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అవ్వకుండా మనం అలా చెప్పడం అనేది ధర్మం కాదు. ప్రస్తుతం మాత్రం కళావతి విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆమెకి వివాహేతర సంబంధం కారణంగానే అఫీషియల్ కాలనీలో ఉంటున్నటువంటి శరత్ను కలవడానికి వచ్చిందనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. భర్త భార్య ఇంటికి రాకపోవడంతో వెతుకుతున్న క్రమంలో అఫీషియల్ కాలనీలో చైతన్య కాలేజీ దగ్గర పార్కింగ్లో ఉన్న భార్య తాలూకా వాహనాన్ని మాత్రం గమనించడం జరిగింది. ఆ వాహనాన్ని ఆధారంగా ఆమె మాత్రం పూర్తిస్థాయిలో ఎవరైతే నిందితుడు నివసించుతున్నటువంటి రూమ్ ఉందో ఆ రూమ్లో మాత్రం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు కళావతికి శరత్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. నిన్న ఉదయం 1:30 సమయంలో భర్తకి పూర్తి స్థాయిలో షాపింగ్కి వెళ్ళొస్తానని చెప్పినటువంటి భార్య మాత్రం రాత్రి అయినా కూడా రాకపోవడంతో వెతకడానికి వచ్చినటువంటి భర్తకి మాత్రం చైతన్య కాలేజ్ దగ్గర పార్కింగ్లో ఉన్న తమ భార్య ద్విచక్ర వాహనం కనబడడం, అది తెలిసిన వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను పరిశీలించడం, ఈ అపార్ట్మెంట్లోకి ఆవిడ రావడాన్ని మాత్రం గమనించి వెంటనే పోలీసులు సమాచారంతో పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. నిన్న రాత్రి 8 గంటలప్పుడు ఇదే ఇక్కడ చాలా అలజడి వాతావరణం, అంటే ఒకరిద్దరు ఏమైనా అంటే పెనుగులాట జరిగిందా లేకపోతే ఇంకెవరైనా కూడా భాగస్వాములు అయ్యారా, ఆమెను హత్య చేయడానికి గల కారణాలేంటి, ఇవన్నీ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శరత్కి కళావతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఆమెను మాత్రం మనం చూస్తున్నాం, ఈ బాత్రూంలో ఆమె మాత్రం చనిపోయి మృతదేహంగా పడి ఉన్న విషయాన్ని గమనించిన పోలీసులు హుటాహుటిన ఆ మృతదేహాన్ని మాత్రం ఈరోజు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఎవరైతే ఈ రూమ్లో నివసిస్తున్నటువంటి శరత్ కుమార్ ఉన్నాడో ఆయన నిందితుడిగా పరిణతి తీసుకుని తనతో పాటు ఇంకా ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారనే విషయంపై పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అఫీషియల్ కాలనీలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ వివాహిత హత్య ఉదంతం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు అందరినీ కూడా ఒక్కసారి ఉలిక్పాటు గురించి శ్రీకాకుళం పట్టణంలో జరిగినటువంటి ఈ పరిస్థితులు మాత్రం పోలీసులు ఒక ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఎందుకంటే ఈ హత్య ఉదంతం మాత్రం పోలీసుకు ఒక టాస్క్గా మారింది. భర్త ఇచ్చిన సమాచారం మేరకు పరిసర ప్రాంతంలో సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలించిన క్రమంలోనే నిందితుడు ఒకడా ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో జరుగుతున్న ఈ దర్యాప్తులో అసలైన నిందితులు ఎవరనేది మాత్రం పట్టుకొని వాస్తవాన్ని త్వరలోనే తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. భార్యను హత్య చేసిన హంతకుడిని మాత్రం 80% శిక్షించాలని చెప్పి భర్త ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో రంగంలో దిగిన పోలీసులు మాత్రం నిందితులను అదుపులో తీసుకున్నాం, ఆయనతో పాటు ఇంకెంతమంది పాల్గొన్న విషయాన్ని మాత్రం నిర్ధారించాల్సి ఉందని చెప్పి డీఎస్పీ వివేక్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.